హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ఆర్వీఆర్ఎస్ఎస్ వర్చువల్ ల్యాబ్ ఎలా వాడాలో చెప్తాను. అండ్ ఇదొక ల్యాబ్ గైడ్ కాబట్టి మీరు వర్చువల్ ల్యాబ్ యొక్క కంట్రోల్ ప్యానెల్లో ఎలాగా మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చో మీకు ఈ వీడియోలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. అండ్ ఈ వర్చువల్ ల్యాబ్ అయితే రీసెంట్గానే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి తెలియకుంటే మీకు జస్ట్ దీని యొక్క కొన్ని ఫీచర్స్ అయితే చెప్తాను. సో మీకు ల్యాబ్లో అయితే ఒక ప్రైవేట్ సర్వర్ అయితే డెడికేటెడ్గా అయితే మీకు ఇచ్చేస్తాం. సో దాంట్లో మీరు లర్నింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కానీ మీకు ఉన్న ఏదైనా ఓన్ వర్క్ అయినా కానీ కాలేజ్ రిలేటెడ్ అయినా కానీ ఏదైనా కానీ దాంట్లో యూస్ చేసి వర్క్ చేసుకోవచ్చు. మీకు ట్యూటోరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇక మీ దగ్గర ఉన్న టెక్నాలజీని వీలైనంత ఎక్కువ యూస్ చేసుకోవడానికి అండ్ బాగా యూటిలైజ్ చేసుకోవడానికి ఎట్లా చేసుకోవాలి అండ్ దాంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి అండ్ ప్రాక్టికల్గా ఎలాంటి థింగ్స్ చేయొచ్చు దాంతో అలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ వేలో ట్యూటోరియల్స్ అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఈ చేసిన ప్రతిదానికి మీకు చాలా టైమ్స్లో మీకు అసైన్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అసైన్మెంట్స్ అనేవి అయితే ఆప్షనల్, బట్ మీరు స్కిల్ సర్టిఫికేట్స్ పొందాలి అండ్ మీకు రియల్ లైఫ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి టెక్నాలజీతో అంటే మీరు అసైన్మెంట్స్లో పార్టిసిపేట్ చేసి మీరు స్కిల్ సర్టిఫికేట్స్ని అయితే పొందొచ్చు. అండ్ మీకు మా నుంచి సపోర్ట్ ఇవ్వడం కూడా అయితే జరుగుతుంది. సో ఎలాంటి వాటిలో అంటే మీరు ఏదైనా మీ కాలేజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయినా కానీ మీ ఓన్గా ప్రాజెక్ట్స్ అయినా కానీ బిల్డ్ చేయాలనుకుంటున్నా కానీ ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా కానీ యాప్ క్రియేట్ చేయాలన్నా కానీ సో ఏది చేయాలన్నా కానీ మీకు హెల్ప్ అయితే చేస్తాము. అండ్ మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేదా ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ వాటిని సాల్వ్ చేయడం అండ్ మీకు ఏదైనా లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫేస్ చేసినా కానీ విత్ సర్వర్స్ అయినా కానీ ఏదైనా కానీ హెల్ప్ అయితే చేస్తాము. అండ్ మీకు కెరీర్ రిలేటెడ్ హెల్ప్ కూడా మా నుంచి అయితే దొరుకుతుంది. అండ్ ఆబ్వియస్లీ మేము గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ మీకు ఈ వర్చువల్ ల్యాబ్ కావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా వర్చువల్ ల్యాబ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. ఎందుకంటే సర్వర్స్ ఫ్రీ కాదు, అందరికీ కూడా అవి పెయిడే కాబట్టి ఈవెన్ మాకు కూడా మేము కూడా సర్వర్ బిల్ కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి సో వీ పుట్ ఏ స్మాల్ ఛార్జ్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో మీకు దీంతోపాటు మీకు సపోర్ట్ అండ్ ఈ ట్యూటోరియల్స్ అయినా కానీ మీకు కంప్లీట్గా అయితే దొరుకుతున్నాయి కాబట్టి సో మేము ఒక సబ్స్క్రిప్షన్ అయితే దీనికి పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈ lab.rvrss.in వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత గెట్ వర్చువల్ ల్యాబ్ యాక్సెస్ బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసినాక మీకు ఒక ఫామ్ వస్తుంది. సో ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సో ఫర్దర్ మీకు ఏదైనా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వాట్సాప్లో డైరెక్ట్గా మాతో చాట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా దాంట్లోనే పేమెంట్ ప్రాసెస్ మొత్తం అండ్ A to Z వాట్సాప్లోనే మేము కంప్లీట్గా చేస్తాము. ఒకవేళ మీకు వాట్సాప్ లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా మేము చేస్తాము కాంటాక్ట్. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రైజింగ్. సో ప్రైజింగ్ చూపించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు అనేది చెప్తా సింపుల్గా. సో ఇక్కడ ఇది మా వెబ్సైట్ అన్నమాట lab.rvrss.in. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ వర్చువల్ ల్యాబ్ యాక్సెస్ బటన్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ దీన్ని ఫోన్లో ఓపెన్ చేస్తున్నట్లయితే మీకు ఇదైతే కనిపించడం అయితే మీకు కొంచెం వ్యూ ఇట్లా ఈ టైప్లో ఉంటుంది. సో ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో యూజ్ చేస్తున్నా కానీ సో ఇక్కడ గెట్ వర్చువల్ ల్యాబ్ యాక్సెస్ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వస్తారు. సో ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ అనేది అయితే ఒకటి వస్తుంది. సో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ ఆ తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయండి, మీ వాట్సాప్ నెంబరు అండ్ ఇక్కడ మీరు లైక్ స్టూడెంట్ ప్రొఫెసరా లేదంటే టీచరా వర్కింగ్ ప్రొఫెషనల్ కంపెనీనా బిజినెస్ కాలేజా సో మీరు ఏదో ఒకటి కేటగిరీ సెలెక్ట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనేది అయితే క్లిక్ చేసేయండి. సో ఇది అయిన తర్వాత మా టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రైజింగ్ వచ్చేసి దీనికి 1 yearకి 4,999 అండ్ 2 yearsకి కావాలంటే 8,999. సో ఈ కంప్లీట్గా మేము చెప్పిన ఫీచర్స్ అన్నీ అండ్ ఆల్సో లైఫ్ లాంగ్ సపోర్ట్ మీకు అంతా 1 yearలో 4,999 అంటే 5K అయితే వస్తుంది. నాకు తెలిసి ఇదైతే కంప్లీట్లీ రీజనబుల్ ప్రైజింగ్ అని అయితే అనుకుంటున్నా. అండ్ యా సో ఇదన్నమాట మా ప్రైజింగ్ మోడల్ అయితే. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఎట్లా యాక్చువల్గా దీన్ని యాక్సెస్ చేయాలనే దాంట్లో చెప్తా. సో మీరు పర్చేస్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి సో మీకు మా సర్వర్స్ రిలేటెడ్ అంతా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఈమెయిల్ అయితే మీకు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ లాగిన్ డీటెయిల్స్ ఏమంటే మాకు సపరేట్గా ఒక వెబ్సైట్ అయితే ఉంది account.rvrss.in. సో ఇది ఒక కంట్రోల్ ప్యానల్ అన్నమాట. సో ఆ కంట్రోల్ ప్యానల్లో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అయితే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు.
అంటే లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఎన్నో రకరకాల థింగ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో నీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు లాగిన్ డీటెయిల్స్ ఏ విధంగా వస్తాయో కూడా చెప్తా ఇప్పుడు. సో ఇప్పుడు నేనైతే నా ఈమెయిల్ అయితే ఓపెన్ చేసిన. సో నేనైతే ఒక డెమో కోసం అయితే ఇలా నా అకౌంట్ ఓన్గా చేసుకొని అయితే చూపిస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ కింద చూసినట్లయితే ఈ ఈమెయిల్ ఉంది కదా. సో ఫస్ట్ మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్లో ఏముంటుందంటే మీకు లైక్ ఆ కాంటాక్ట్ ఫామ్లో ఇచ్చిన ఈమెయిల్ ఉంటుంది కదా, లేదంటే మీరు రికమెండ్ చేసిన ఈమెయిల్ అడ్రస్. సో ఆ ఈమెయిల్ అడ్రస్ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే యూజర్ నేమ్గా ఉంటుంది. అండ్ పాస్వర్డ్ అయితే మా సర్వరే ఆటోమేటిక్గా జనరేట్ చేసి అయితే ఒకటి ఇస్తుంది. అండ్ డోంట్ వరీ, ఇప్పుడు మీరు ఈ డీటెయిల్స్ యూస్ చేసి లాగిన్ కావాలన్నా కానీ కాలేరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లాగిన్ డీటెయిల్స్ని అయితే ఎక్కడన్నా ఫస్ట్ రాసి పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆ తర్వాత మీకు ఒక పాస్వర్డ్ రీసెట్ అయితే ఒకటి అడుగుతుంది. లైక్ ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ యూస్ చేసి సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడిన తర్వాత అదంతా అది ఆటోమేటిక్గానే ఒక న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయని అడుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చిన టెంపరీ పాస్వర్డ్, ఇప్పుడు ఈ టెంపరీ పాస్వర్డ్ని మరి ఏమంటారు లైక్ మీ ఈమెయిల్ హ్యాక్ అయినా కానీ మరి సర్వర్ అకౌంట్ ఏం కాకూడదని. సో యా ఆబ్వియస్లీ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఇంకొకసారి పాస్వర్డ్ చేంజ్ చేసి మీ ఓన్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. అండ్ దాని తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ అయితే వస్తుంది. అండ్ మేబీ మీకు సమ్టైమ్స్ ఇట్లా వస్తుంది ఫర్ సమ్ సెక్యూరిటీ రీజన్స్. అంతే క్యాప్చా క్లిక్ చేసి కంటిన్యూ కొడతా. అండ్ ఇక్కడ లాగిన్ అయితే అయిపోయింది. సో ఇదన్నమాట మెయిన్గా మనకి డాష్ బోర్డు. సో ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ గురించి అయితే చెప్తా. లాగిన్ అయితే అయిపోయినాం కదా. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ సర్వర్కి ఎట్లా కనెక్ట్ కావాలనేది. ఇప్పుడు మీరు కొనిన తర్వాత మీకు మేబీ అరౌండ్ 1 to 5 hours లేదా 1 day లోపల ఖచ్చితంగా మీకు సర్వర్ యాక్సెస్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్వర్ లాగిన్ ఇన్ఫో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా సర్వర్ లాగిన్ ఇన్ఫో మనకు దొరుకుతుందంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే account.rvrss.inలో లాగిన్ అయినారు కదా. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మీరు లాగిన్ అవ్వడం. అండ్ లాగిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లోకి అయితే లైక్ ఫోల్డర్ కాదు పక్క నుండి ఒకటి సెలెక్షన్ ఒకటి ఉంటుంది ఆప్షన్. సో ప్రాజెక్ట్స్ ఆప్షన్లో అయితే క్లిక్ చేయండి. అంటే మీరు ఒకవేళ మొబైల్ ఫోన్లో వాడుతున్నట్లయితే దీన్ని అది కూడా జస్ట్ సింపుల్గా చూపిస్తా. సో ఇక్కడ చూస్తే పైన మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ 3 lines. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది వస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్స్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకటైతే ఇది సర్వర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూపించి ఒక ప్యానల్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీరు మెయిన్గా దాన్ని యాక్సెస్ చేయాలంటే ప్రాజెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత RVRSS ల్యాబ్ యాక్సెస్ అనే దాన్ని అయితే క్లిక్ చేయడం అయితే ఉంటుంది. సో ఇక్కడ RVRSS ల్యాబ్ యాక్సెస్ అనేది ఉంది కదా. సో ఫస్ట్ ప్రాజెక్ట్స్ అయినాక RVRSS ల్యాబ్ యాక్సెస్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సినది ఏమి టాస్క్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ టాస్క్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఫీ పేమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ యువర్ RVRSS సర్వర్ అకౌంట్ అనేది అయితే ఒకటి ఉంటుంది. సో మీరు ఇక్కడ RVRSS సర్వర్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ IP అడ్రస్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని సంథింగ్ లైక్ ఇలా అయితే ఒకటి వస్తుంది. సో మీరు దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎట్లా లైక్ ఎందుకు ఇట్లా వచ్చిందంటే సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు కంప్లీట్గా అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ని అయితే మేము ఇక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ IP అడ్రస్ అయితే సర్వర్ IP అడ్రస్ ఇస్తాము. అండ్ ఆ తర్వాత సర్వర్ యూజర్ నేమ్ ఇస్తాము. ఇక్కడ సర్వర్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఒకవేళ రాలేదే అనుకోండి, ఇన్ కేస్ మీరు ఒక 1 day లోపల లైక్ మేబీ ఇప్పుడు చెక్ చేస్తారు. ఇప్పుడు టైం చూస్తే 11:42 AM అయింది. మేబీ 1 o'clock 2 o'clock అట్లా చెక్ చేయండి. మేబీ మీకు అప్పుడు 1-2 hours ఇక్కడ మీ సర్వర్ ఇన్ఫో అయితే ఇవ్వడం అయితే జరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే మీరు లైక్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇక్కడ మీకు దొరకలేదు, సరిగా రాలేదు అనుకుంటే ఒక సపోర్ట్ టికెట్ అయితే క్రియేట్ చేయండి. సో సపోర్ట్ టికెట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా మీకు నేను ఫర్దర్గా అయితే చెప్తా. సో మీకు ఇప్పుడైతే లాగిన్ ఇన్ఫో అయితే ఇక్కడ సింపుల్గా వచ్చింది. లాగిన్ అయినారు, ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినారు, ప్రాజెక్ట్స్లో ల్యాబ్ యాక్సెస్ క్లిక్ చేసినాము. క్లిక్ చేసిన తర్వాత టాస్క్స్లో ఇక్కడ మీ RVRSS సర్వర్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి సర్వర్కి ఎట్లా కనెక్ట్ కావాలనేది. సో సర్వర్కి కనెక్ట్ అవ్వడం అంటే మనకి ఇక్కడ 2 ways ఉన్నాయి. అండ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే
ఇక్కడ మీకు సర్వర్ కనెక్ట్ కావాలంటే 2 ways ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చేసి SSH సెక్యూర్ షెల్ అండ్ ఆ తర్వాత RDP రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. సో SSH అంటే మీకు కమాండ్ లైన్ యాక్సెస్ అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కమాండ్ లైన్ యాక్సెస్, మీరు ఏ టైప్ చేయాలన్నా కానీ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు మౌస్ వాడడం వరకు కమాండ్ లైన్ మీకు చాలామందికి తెలుసుకోకుండా కానీ, బట్ నో వరీస్, మేము దీన్ని గురించి ట్యుటోరియల్స్ ఫర్దర్గా అయితే చేస్తాను ఈ వీడియో తర్వాత. సో SSH అనేది మీరు కమాండ్ లైన్ యాక్సెస్ ఇట్లా పొందడానికి. అండ్ RDP అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. సో దీని ద్వారా మీరు ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు SSH అనేది అయితే డిఫాల్ట్గా వస్తుంది. సో సర్వర్ ఇన్ఫో వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇట్లా టెర్మినల్ ద్వారా దాని ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ RDP ద్వారా కావాలి అంటే మీరు ఖచ్చితంగా మాకు ఒక రిక్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని మీరు టికెటింగ్ సిస్టమ్ ద్వారా అయితే లైక్ చేయొచ్చు, సపోర్ట్ టికెట్ క్రియేట్ చేసి. అండ్ అది కూడా ఎట్లా చేయాలో చెప్తాను నెక్స్ట్. సో మీకు కనెక్ట్ అవ్వడానికంటే ఈ డీటెయిల్స్ ఫస్ట్ ఉండాలా. సో ఇప్పుడు కనెక్ట్ అవ్వడానికి మీకు ఎన్నో డివైజెస్తో కనెక్ట్ కావచ్చు. మీకు సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఆండ్రాయిడ్ ఫోన్తో కనెక్ట్ కావచ్చు, ఐఫోన్తో కనెక్ట్ కావచ్చు, విండోస్తో కావచ్చు. అండ్ మీరు మ్యాక్ ఓఎస్తో అంటే మ్యాక్బుక్ అయినా కానీ ఏ దాంట్లో అయినా కానీ మీరు కనెక్ట్ అయితే సర్వర్కి అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం సర్వర్లో అయితే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి అయినా కానీ మీరు దాన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఆండ్రాయిడ్ నుంచి ఎట్లా చేయాలి అంటే మీరు టర్ముక్స్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని అయితే దాంతో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ఇది ఏంది ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ ఉందంటే, ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్. అర్థం చేసుకుంటే జస్ట్ మీకు నాకు తెలిసి మీకు నెక్స్ట్ వచ్చే ఫర్దర్ జర్నీలో ఇది అత్యంత ఈజీ అని అయితే మీరు నెక్స్ట్ అంటారు. ఎందుకంటే ఇక్కడ కమాండ్ లైన్ అనేది చాలామందికి భయం ఉంటుంది, ఇది నాకు ఏందో అసలు టెక్స్ట్ రావడం లేదు, ఎర్రర్స్ వస్తాయని. బట్ నో వరీస్, నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టర్ముక్స్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలా. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక ఓపెన్ చేస్తేనే ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వస్తుంది లోడ్ అయిన తర్వాత. అండ్ అక్కడ మీరు జస్ట్ డైరెక్ట్గా అయితే టైప్ చేయాల్సినవి ఉంటుంది అంతే. సో అక్కడ మీరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టర్ముక్స్లో SSH అనేది ఒకటి ఇన్స్టాల్ అయితే ఉండదు. సో SSH అనేది మామూలుగా మనం లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి అయితే యూస్ చేస్తాం. సో దానికోసం pkg ఇన్స్టాల్ SSH అనే కమాండ్ యూస్ చేసి మీరు కనెక్ట్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ కనెక్ట్ అయిన తర్వాత లైక్ ఎంటర్ చేయాలంతే, కనెక్ట్ కాదు. దీన్ని ఎంటర్ చేస్తే మెయిన్గా ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఆ ప్యాకేజ్ SSH అనేది ఇన్స్టాల్ అవుతుంది కనెక్ట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ మీరు ఈ కమాండ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. SSH టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యూజర్ నేమ్ @IP అడ్రస్, ఈ యూజర్ నేమ్ IP అడ్రస్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉండేవే సేమ్, ఇక్కడ ఉండే యూజర్ నేమ్ IP అడ్రస్ ఎంటర్ చేయండి @ పెట్టి. ఎగ్జాంపుల్ అయితే మీకు ఒకటి ఇచ్చిన ఇక్కడ SSH స్పేస్ ఇచ్చేసి రాహుల్ @192.168.17.8. అండ్ మీరు దీన్ని ఎంటర్ చేసినా కానీ ఇది వర్క్ చేయడు, జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ కోసం అయితే ఇచ్చిన అంతే. అండ్ నెక్స్ట్ అది ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేసి, సో మీకు లైక్ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది, సమ్ సర్టిఫికేట్ కీ అని చూపించి మీరు జస్ట్ ఊరికి ఎస్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ టైం మీరు కనెక్ట్ అవుతున్నారంటేనే చేయండి, లేదంటే దీన్ని ఏం ముట్టుకోదు, లైక్ నువ్వు కొట్టి బ్యాక్ వచ్చేది అట్లా ఏం చేయదని, ఓన్లీ ఫస్ట్ టైమే కొట్టండి. అండ్ ఇప్పుడు ఒకసారి లాగిన్ అయినాము, మరి ఎగ్జిట్ అయినాము, మరి ఆ తర్వాత ఇంకొకసారి సెకండ్ టైం అట్లా ఎప్పుడైనా లాగిన్ అయినారు అనుకోండి, అప్పుడు ఎస్ అని అయితే కొట్టొద్దండి, జస్ట్ ఓన్లీ వన్ టైమే అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చే థింగ్ అది. సో పాస్వర్డ్ మీరు టైప్ చేసినా కానీ ఒక్కొక్కసారి కనిపించదు, లైక్ యూజువల్గానే కనిపించదు పాస్వర్డ్ టైప్ చేసినా కానీ. మీరు ఎంత టైప్ చేసినా కానీ ఏం అసలు అక్కడ పైన ఇప్పుడు కమాండ్ లైన్లో చూసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ABCD అని టైప్ చేసి ఇక్కడ కనిపిస్తుంది, బట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మీరు ఎంత టైప్ చేసినా కానీ మీకైతే ఏం చూపించదు. సో ఏం వరి అవనవసరం లేదు. సో టైప్ చేసి ఎంటర్ కొట్టాను అంతే. సో ఆండ్రాయిడ్లో యూజ్ చేయాలంటే టర్ముక్స్ యాప్ అయితే వాడాలా. అండ్ నెక్స్ట్ మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నట్లయితే ఐఫోన్ కూడా ఒక సపరేట్ యాప్ ఉంది. అండ్ నేను పర్సనల్గా నా ఐఫోన్లో యూస్ చేసే యాప్ అయితే నేను రికమెండ్ చేసేది అయితే ISH షెల్ అని ఉంటుంది, ISH. సో ISH షెల్ యాప్ని మీరు యాపిల్ యాప్ స్టోర్లో అయితే మీరు దొరుకుతుంది, జస్ట్ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి సేమ్ టర్ముక్స్కి ఎట్లా వచ్చిందో సేమ్ దానిలాగే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. బట్ దీనికి SSH ఇన్స్టాల్ చేయడం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే దీనికి కొంచెం లైక్ టెక్నికల్గా డిఫరెంట్ స్టఫ్ ఇది ఆండ్రాయిడ్తో పోలిస్తే కాబట్టి. అండ్ ఈ యాప్లో అయితే మీరు
ఈ కమాండ్ అయితే ఎంటర్ చేయండి, ఏపీకే స్పేస్ ఇచ్చేసి యాడ్, ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ఓపెన్ SSH-client అని ఎంటర్ చేసి అయితే మీరు లైక్ ఈ SSH ప్యాకేజ్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు లైక్ ఒక్కొక్కసారి ఈ కమాండ్ అయితే కొన్ని ఐఫోన్లో వర్క్ అవుతుంది, కొన్ని దాంట్లో వర్క్ కాదు. మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా కానీ సపోర్ట్ టికెట్ ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మీరు లైక్ సేమ్ దానిలాగానే SSH అని ఎంటర్ చేసి కనెక్ట్ అవ్వడమే. సేమ్ ఫస్ట్ టైం మీకు ఎస్ అని అడుగుతుంది, ఫస్ట్ టైం కాబట్టి ఓన్లీ 1 కొట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ టైప్ చేయాలి, పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి అంతే. అండ్ ఆ తర్వాత మీరు విండోస్లో ఎట్లా కనెక్ట్ కావాలి సేమ్ ప్రాసెసే, బట్ విండోస్లో అయితే ఏం వాడతారంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సో సెర్చ్ బార్లో కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయండి, లేదా CMD అని టైప్ చేస్తే ఇది వస్తుంది కమాండ్ ప్రాంప్ట్ అని. ఇప్పుడు ఓపెన్ చేసినాం కదా, ఇదే కమాండ్ ప్రాంప్ట్ అంటే. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో మీరు ఇట్లా SSH అని టైప్ చేసి మీ యూజర్ నేమ్ నేను టైప్ చేస్తా రాహుల్ @ అని టైప్ చేసి IP అడ్రస్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయడమే. సో సేమ్ అలాగే కమాండ్ ప్రాంప్ట్లో ఏదైనా కానీ అది మీకు యూజ్ చేయడానికి సేమ్ కమాండ్ ఉంటుంది, అదే SSH అనే కమాండే, అదే ఇట్లా సేమ్ ఫార్మాట్లోనే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో కూడా ఫస్ట్ టైం అడుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి, సేమ్ ప్రాసెసే, సేమ్. ఇంకా మ్యాక్ కూడా అంతే, బట్ మ్యాక్లో మీ మ్యాక్బుక్లో అయినా కానీ iMac అయినా కానీ ఏ దాంట్లో అయినా కానీ టెర్మినల్ అయితే ఓపెన్ చేయాలి. అండ్ నేనైతే ఇది విండోస్లో రికార్డ్ చేస్తున్నాను, నా మ్యాక్బుక్లో ప్రస్తుతానికి చేయడం లేదు కాబట్టి సో నేను నా మ్యాక్బుక్లో చూపించలేను. అది జస్ట్ ఊరికే టెర్మినల్ని లాంచ్ ప్యాడ్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఈ లాంచ్ ప్యాడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కింద డెస్క్ బార్ చూస్తే కింద బార్ ఉంటుంది కదా ఒకటి డాక్లో, సో ఆ డాక్లో ఇక్కడ ఒకటి చిన్న ఇట్లా బాక్స్ షేప్లో ఉండి చిన్న చిన్నగా ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి అన్ని ఒక మెనూ లాగా వస్తుంది. సో దాంట్లో టెర్మినల్ అని టైప్ చేయండి, లేదా దాన్ని ఓపెన్ చేసి యూటిలిటీస్ అనే దాంట్లో ఫోల్డర్లో పోతే అక్కడ మీకు టెర్మినల్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సేమ్ థింగ్ కమాండ్ లైన్ వస్తుంది, మీరు కమాండ్ ఎంటర్ చేస్తారు. అండ్ ఫస్ట్ టైం అది సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయాలని ఎస్ అని అడుగుతుంది, సో ఎస్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, అంతే. సర్వర్కి అయితే మీరు కనెక్ట్ అయిపోతారు. సో అది లైక్ కనెక్ట్ అయ్యే ప్రాసెస్. సో ఇప్పుడు ఒక సపోర్ట్ టికెట్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు చెప్తా. ఇప్పుడు వెనక జరిగిన ప్రాసెస్లో మేబీ చాలా ఎర్రర్స్ రావచ్చు, లేదా మీకు ఏదైనా తప్పు చేసిండొచ్చు, సంథింగ్ ఏదో ఒకటి జరిగిండొచ్చు. దాన్ని సాల్వ్ చేయాలి, దాని నుంచి హెల్ప్ ఎట్లా కావాలంటే సపోర్ట్ టికెట్ క్రియేట్ అయితే చేయాలి. సో దాన్ని ఎట్లా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, మీ ఇది ఏమంటారు ఒక వెబ్సైట్ ఉంటుంది కదా మన వెబ్సైట్ ప్యానల్, సో ఆ ప్యానల్లో అయితే లాగిన్ అయిపోండి. అండ్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాష్బోర్డ్లో రండి, లైక్ మెయిన్ పేజ్లో వస్తారు కదా. సో ఇక్కడ మెయిన్ పేజ్లో ఇట్లా వచ్చిన తర్వాత పైన 3 లైన్స్ ఉండేదాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సపోర్ట్ అనేది ఒకటి వస్తుంది ఆప్షన్, సో దాన్ని అయితే క్లిక్ చేయాలా. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టికెట్స్ అనేది ఒకటి వస్తుంది. సో ఇక్కడ మీరు న్యూ టికెట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ కొట్టాలి. అండ్ ఒకవేళ మొబైల్ యూజర్స్లో ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది, పైన 3 లైన్స్ క్లిక్ చేసి సపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఈ ప్లస్ బటన్ అయితే పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. సో ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఒకటి వస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ల్యాబ్ హెల్ప్ అనేది ఒక్కటే సెలెక్ట్ చేయాలి, మిగతావి అయితే సెలెక్టే చేయకూడదు. ఎందుకని కూడా మీకు ఇప్పుడు ఫస్ట్ రీజన్ చెప్తా. ఎందుకంటే మేము ఈ account.rvrss.in ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్ని జస్ట్ ఊరికే ఈ ల్యాబ్ కోసం దీన్ని ఒకటే వాడడం లేదు. సో మేము సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ఇస్తాము, మాకు క్లయింట్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకు మేనేజ్మెంట్ కోసం అంతా వాడే సాఫ్ట్వేరే వెబ్సైటే ఇది. సో కాబట్టి మీకు అదర్ ఆప్షన్స్ కూడా వస్తాయి, బట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ల్యాబ్ హెల్ప్ అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ల్యాబ్ హెల్ప్ సెలెక్ట్ చేసి మీరు నెక్స్ట్ ఇక్కడ ఉండే ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో ప్రాజెక్ట్లో మీకు ఉన్న ప్రాజెక్ట్ అంటే RVRSS ల్యాబ్ యాక్సెస్, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్జెక్ట్ అని వస్తుంది. సో మీ సబ్జెక్ట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయండి, అంటే మీరు ఇప్పుడు మీకు ఏది ప్రాబ్లం ఉందని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో జస్ట్ ఇప్పుడు ఈమెయిల్ ఎట్లా రాస్తారో ఈమెయిల్కి సబ్జెక్ట్ ఎట్లా ఇస్తారు, బాడీ ఎట్లా రాస్తారు, సేమ్ అట్లనే రాసేసి ఇక్కడ కింద సబ్మిట్ సపోర్ట్ టికెట్ అనేది అయితే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సర్వర్ కనెక్ట్ కావడం లేదు, నాకు SSHతో ప్రాబ్లం ఉంది, నాకు అది రావడం లేదు, ఏమో సంథింగ్ ప్రాబ్లం ఉంది అనుకుందాం. సో టైప్ చేయండి I am unable to
కనెక్ట్ వయా SSH ఇన్ మై ఆండ్రాయిడ్ అనుకుందాం, ఆండ్రాయిడ్ ఫోన్ అనుకుందాం. సో అట్లా ఏదైనా ఉంటే డిస్క్రైబ్ చేయండి, సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేసి మీ దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ అని ఏదో ఒకటి మీకు చెప్పాల్సిన మెసేజ్ని అయితే రాయండి. రాసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ టికెట్ అనేది అయితే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ ఏదో ఫైల్స్ అప్లోడ్ చేయడానికి మీకు ఈ ప్లాట్ఫామ్లో ఎన్నో చోట్ల ఉంటాయి. మీరు ఏదైనా తిక్కపని ట్రై చేసేకి, ఏదైనా నా వెబ్సైట్ హ్యాక్ చేయాలని అట్లా ఏదైనా చేసేకి, ఇన్ కేస్ ఏదైనా అప్లోడ్ చేసినా కానీ ఫుల్ సెక్యూరిటీ అయితే ఈ వెబ్సైట్కి అయితే ఉంది. మీరు ఏదైనా చేసినా కానీ మీరు ఇది స్పెసిఫిక్గా చేసినారు చెప్పడానికి నాకైతే అదొకటి. మా ప్లాట్ఫామ్లో అన్నీ మా సెక్యూరిటీ అంతా మేము పెట్టుకున్నాం. మేమే సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయినప్పుడు మీరు మమ్మల్ని హ్యాక్ చేయాలని ట్రై చేస్తే మీరే చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో పడతారు. సో ఎలాంటి తిక్క పనులు చేయొద్దండి వెబ్సైట్లో. ఇక్కడ ఉండే ఈ అప్లోడ్ దాంట్లో మరి ఏదైనా సంథింగ్ మెలీషియస్ కోడ్ అయినా కానీ, ఏదైనా వైరస్ అని అప్లోడ్ చేసినా కానీ మీకే ప్రాబ్లం, అది మాకేం ప్రాబ్లం లేదు. సో ఇక నెక్స్ట్ జస్ట్ ఒక వార్నింగ్ అంతే అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ టికెట్ అనేది, సబ్మిట్ సపోర్ట్ టికెట్ అయితే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనం సపోర్ట్ టికెట్ క్రియేట్ అయితే చేసినాం. సో ఏం చేసినాం, ఫస్ట్ మన వెబ్సైట్ account.rvrss.in ఓపెన్ చేసి లాగిన్ అయినాం. అండ్ ఆ తర్వాత సైడ్ బార్లో సపోర్ట్ క్లిక్ చేసినాం. అండ్ ఆ తర్వాత పైన టాప్ రైట్ సైడ్లో ప్లస్ బటన్ క్లిక్ చేసినాం. అండ్ క్లిక్ చేసిన తర్వాత ల్యాబ్ హెల్త్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ల్యాబ్ యాక్సెస్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసినాం. అండ్ ఆ తర్వాత మీకు సబ్జెక్ట్ రాసినాం. అండ్ నెక్స్ట్ అండ్ మెసేజ్ రాసిన తర్వాత సబ్మిట్ టికెట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇప్పుడు సపోర్ట్ టికెట్ అయితే క్రియేట్ చేసినారు. దీనివల్ల మీకు ఏం లాభం, మేమేం రిప్లై ఇచ్చినామని మీకు ఎట్లా తెలుస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా అంటే సింపుల్. సేమ్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తారు. ఇక్కడ పైన 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ చూస్తే సపోర్ట్ ఉంటుంది. సేమ్ సపోర్ట్లోకే వెళ్ళండి. ఇక్కడ చూస్తే మీరు క్రియేట్ చేసిన టికెట్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. సో ఈ టికెట్స్ని మీరు వ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా వ్యూ చేస్తారంటే దీన్ని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే టికెటింగ్ సిస్టమ్ డెమోన్ అయితే ఒకటి ఓపెన్ చేసిన. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లయితే వస్తుంది టికెట్ డీటెయిల్స్ అండ్ డిపార్ట్మెంటు, క్రియేటెడ్, ఇక్కడ డేట్, టైం వస్తుంది, ప్రాజెక్టు, యాక్టివిటీ, ప్రయారిటీ, స్టేటస్. సో ఇక్కడ స్టేటస్ అనేది రిక్వెస్టెడ్లో ఉంది కదా, మీరు ఒకవేళ రెస్పాండ్ చేసినామంటే రెస్పాండెడ్ అని, ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్డ్ అంటే సాల్వ్డ్ అని అట్లా ఏదో స్టేటస్ ఉంటుంది. అండ్ అదొకటే కాదు, మనకు మెయిన్ థింగ్ వచ్చేసి ఇది. ఇక్కడ చూస్తే మనకు మెసేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నా అకౌంటే కాబట్టి నా పేరు ఉంది రాజ్వర్ధన్ రాహుల్ అని. అండ్ ఇక్కడ నేమ్ వచ్చి మీరు పెట్టిన మెసేజ్ ఉంటుంది. మేము ఒకవేళ ఇన్కేస్ రిప్లై ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ రిప్లై ఇచ్చినట్ల ఇంకొక మెసేజ్ అయితే వచ్చి పడుతుంది. సో ఇక్కడ ఒక చాట్ రూపంలో టైప్ ఆఫ్లో అయితే మీకు ఈడైతే వస్తుంది. మీరు డైరెక్ట్ మాతో మాట్లాడాలన్నా కానీ దీంట్లోనే ఈడే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో అట్లా ఈ టికెటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని పెట్టడం వల్ల మాకు కూడా ఈజీగా ఉంటుంది ఏ ప్రాబ్లంలైనా సాల్వ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు వీటిని ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా, ఏంటి కావాలన్నా కానీ ఖచ్చితంగా సపోర్ట్లోకి రావండి. ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్లో ఏదో సెలెక్ట్ చేసి, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి, సబ్జెక్ట్లో సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ అయితే కొట్టండి. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ఇష్యూ వచ్చినా, ఎలాంటి దాని గురించి డీల్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా మీరు దీన్నే వాడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి సబ్మిట్ చేయడం ఎట్లా చెప్పిన, లైక్ అదే వ్యూ చేయడం ఎట్లా చెప్పిన. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెర్నింగ్ రిసోర్సెస్ని ఎట్లా యాక్సెస్ చేయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెర్నింగ్ రిసోర్స్ అనేది అయితే మీకు వెబ్సైట్లోనే ఉంటుంది అండ్ ఇక్కడ యూట్యూబ్లోనే అయితే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఎట్లా దాన్ని యాక్సెస్ చేయాలంటే account.rvrss.in లాగిన్ అయ్యండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సైడ్ బార్లో వస్తే పైన 3 లైన్స్ క్లిక్ చేసినా కానీ మీకు నాలెడ్జ్ బేస్ అనేది అయితే ఒకటి వస్తుంది. సో నాలెడ్జ్ బేస్ క్లిక్ చేయండి. సో నాలెడ్జ్ బేస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యుటోరియల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో సి ఆర్టికల్స్ అని కొట్టండి. అండ్ ఇంకొక మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేబీ ఇన్ ఫ్యూచర్ మీకు ఇట్లా రకరకాల కేటగిరీస్లో వస్తాయి. సో ప్రస్తుతానికి అయితే ట్యుటోరియల్స్ అనే కేటగిరీ ఉంది. సో ఇక్కడ దీంట్లో సి ఆర్టికల్స్ అనేది అయితే క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ట్యుటోరియల్స్ అయితే వస్తాయి. సో మేము ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ పోతాం కాబట్టి మీకు ఇక్కడ ఫస్ట్ ఓన్లీ 1 ట్యూటోరియల్ అయితే ఉంది, హౌ టు యాక్సెస్ అండ్ యూజ్ వర్చువల్ ల్యాబ్ అని. అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్న వీడియోని ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీకు ఇక్కడ ఒకటే ఉంది. అండ్ మేము అంటే రోజుకి ఒకటి అయినా కానీ అట్లా ఒకటి వస్తూ పెట్టుకుంటూ పోతాం ఇక్కడ. సో మీకు ఇక్కడ అయితే ట్యూటోరియల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక నెక్స్ట్ అయితే దీంట్లో ఇలాగా మీరు లెర్నింగ్ రిసోర్సెస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అసైన్మెంట్స్ ఎట్లా చేయాలి అండ్ దాన్ని ఎట్లా మీరు పొందాలి అంటే
సో సింపుల్గా మేమైతే ఒక ఈమెయిల్ అయితే సెండ్ చేస్తాం మీకు. ఒకవేళ మేము ఒక అసైన్మెంట్ కండక్ట్ చేస్తున్నామంటే. బట్ యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏమంటే ఇది అసైన్మెంట్స్ అన్నీ ఆప్షనల్, అది మీ ఇష్టం మీరు చేస్తారో లేదా అనేది. మేము వీక్లీ అయినా కానీ, వీక్లీ 1 టైం అయినా 2 టైం అయినా కానీ, మేబీ మంత్లీ అయినా కానీ, ఎట్లయినా కానీ మేము అసైన్మెంట్స్ అయితే మేబీ ర్యాండమ్ టైమ్స్లో పెడుతుంటాం. అండ్ మీరు ఒకవేళ దాన్ని అటెంప్ట్ చేస్తే మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. అండ్ ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత మీరు ఆ ఈమెయిల్లోనే మా అసైన్మెంట్ యొక్క రిలేటెడ్ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని కేర్ఫుల్గా చదివి ప్రాసెస్ ఎట్లా చేయాలని కంప్లీట్గా దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాము. అండ్ దాన్ని ఎట్లా చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ కూడా ఇచ్చింటాం మేము. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ అసైన్మెంట్ కంప్లీట్ అంతా చేసిన తర్వాత నార్మల్లీ అసైన్మెంట్స్ అన్నీ ప్రాక్టికల్గానే ఉంటాయి. సో మీరు దాన్ని ల్యాబ్లోనే చేయాల్సి ఉంటుంది. అండ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయినా కానీ అట్లాంటివన్నీ మీరు దాన్ని ఎట్లా సబ్మిట్ చేయాలని కూడా మేము ఆ డాక్యుమెంట్లో చెప్తాము, మీకు ఈమెయిల్ చేసిన డాక్యుమెంట్లో. సో దాన్ని చదివి అంతా కంప్లీట్ చేసిన తర్వాత సేమ్ ఈమెయిల్కే మీ డాక్యుమెంట్ పెట్టి రిప్లై అయితే ఇవ్వండి. అండ్ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు అసైన్మెంట్ బాగా చేశారు, కంప్లీట్ అయ్యింది, నీట్గా సెట్ అంటే మేము మీకు స్కిల్ సర్టిఫికేట్ అయితే ఇస్తాము. సో ఈ స్కిల్ సర్టిఫికేట్ ద్వారా మీకు ఒక ప్రాక్టికల్ స్కిల్ ఉందని ఒక ప్రూఫ్ లాగా అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేము ఇది ఎవరు పడితే వాళ్ళకి అయితే ఇవ్వము, మీరు ఖచ్చితంగా మీరు దీన్ని కంప్లీట్ చేస్తేనే మీకు ఆ స్కిల్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. అండ్ మీకు అందరికీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అసైన్మెంట్స్ అనేవి కంపల్సరీ కాదు, ఇవి ఆప్షనల్ మాత్రమే. సో మీరు ఒకవేళ ఒక స్టూడెంట్ అయినా కానీ మాకే కాలేజ్లోనే మాకు అసైన్మెంట్లు చేసేకి తలనొప్పి అయింది, మరి నీ అసైన్మెంట్లు మేమేం చేయాలనేది అనొచ్చు. సో అయినా కానీ నో వరీస్, మీకు ఒకవేళ సర్టిఫికేట్ కావాలంటే చేయండి, మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేయండి, లేదంటే లేదు. సో అదనమాట. అండ్ మెయిన్గా ఏమంటే అసైన్మెంట్స్కి ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది, మేబీ మీకు ఒక 1 వీక్ వరకు టైం ఇవ్వచ్చు, అట్లనే ఇవ్వచ్చు. సో కాబట్టి స్టూడెంట్స్ కూడా ఒకవేళ మీరు మేనేజ్ చేయగలము అనుకుంటే మీకు ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు రియల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు ప్రాక్టికల్గా చేసి అండ్ సర్టిఫికేట్ అయితే పొందొచ్చు. సో కాబట్టి మీరు అసైన్మెంట్స్ అనేవి అయితే చేయండి అని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మీ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి, కొత్తవి నేర్చుకోవడానికి ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ వే అనేది నేను అనుకుంటున్నా. సో అదనమాట అసైన్మెంట్స్ గురించి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, లైక్ నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు ప్లాట్ఫామ్ లాంచ్ చేసినాము, ఈ వీడియో అయితే ఒక ల్యాబ్ గైడ్ లాగా క్రియేట్ చేసిన. అండ్ ఇక నెక్స్ట్ ఏం చేస్తానంటే లైనక్స్ గురించి అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి అయితే నేను మీకు నేర్పిస్తాను. అండ్ ఆ వీడియో అయితే ఇక్కడ యూట్యూబ్లోనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ బెల్ అయితే కొట్టండి, బెల్ ఐకాన్ అయితే కొట్టండి. సో కాబట్టి నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా మీకు తెలుస్తాయి. సో ఇక్కడ మీకు ట్యూటోరియల్స్ అయితే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీరు వాటిని చూసి ఫాలో అయ్యి ల్యాబ్ ప్రాక్టికల్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను మీకు రికమెండ్ చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే రోజు పెట్టే వీడియోస్ని ఒక్కొక్కటి చూడండి. టైం మరీ మాకు అంత లేదంటే ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్ కదా, సో వీలైతే పెట్టి కూడా ట్రై చేయండి, లేదంటే మీ ఇష్టం అది. సో ఎందుకు డైలీ వీడియోస్ చూడమని రికమెండ్ చేస్తున్నానంటే మీరే నెక్స్ట్ నాకు థ్యాంక్స్ చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రాక్టికల్ స్కిల్స్ లేవు ఏం లేవని ఉండి ఇప్పుడు ఆ తర్వాత ఏదన్నా లైక్ జాబ్ అప్లై చేసినా ఏం అప్లై చేసినా కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు మీ రెజ్యూమ్ అయితే జడ్జ్ చేస్తారు, ఏందో దీంట్లో లైక్ నీకేం స్కిల్స్ లేవని. సో ఇప్పుడు మీరు అన్ని ప్రాక్టికల్ థింగ్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్స్ వస్తాయి అండ్ మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆబ్వియస్లీ దాన్ని రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని మీ రెజ్యూమ్ని మీ కాంపిటీటర్స్ అంటే మీ ఫ్రెండ్స్ అనుకోండి, మీ కాంపిటీటర్స్ వాళ్ళకన్నా ఎప్పుడైనా కానీ ఒక 5-6 స్టెప్స్ పైన ఉండేలాగైతే మీరు చూసుకోవచ్చు. సో డైలీ వీడియోస్ చూడండి అండ్ ఆబ్వియస్లీ ల్యాబ్లో అయితే సబ్స్క్రిప్షన్లో అయితే జాయిన్ కాండి. అండ్ ల్యాబ్ యాక్సెస్ పొందిన తర్వాత మీరు ఇక ఖచ్చితంగా చెప్తాను మీ కెరీర్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకోవచ్చు. అండ్ సో అదనమాట మెయిన్గా ఈ వీడియోకి అయితే. ఇక ఏదన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ ఇక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయి. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7995041926 అండ్ ఇదనమాట మా వాట్సాప్ నెంబర్. నెక్స్ట్ మా వెబ్సైట్ వచ్చేసి ఆబ్వియస్లీ చాలాసార్లు చెప్పిన lab.rvrss.in అయితే మెయిన్ వెబ్సైట్. సో దాంట్లో మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ lab.rvrss.in అయితే మీరు విజిట్ చేసినట్లయితే
మీకు ఇక్కడైతే దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తే ఇదే అన్నమాట మెయిన్ వెబ్సైట్ lab.rvrss.in. అండ్ దీంట్లో ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఈమెయిల్ అడ్రస్ rvrss.official@gmail.com. అండ్ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి, డైరెక్ట్ మేమే చాట్ చేస్తాం మీతో, లేదంటే ఈమెయిల్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే lab.rvrss.in విజిట్ చేయండి. సో అంతే ఈ వీడియోకి అయితే ఇంకా అంతే. సో నేను మీ రాహుల్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.